Welcome to TBK Career Point. So now we are going to focusing on the concept of relationship, how to establish a relationship practically by using SQL. సో ఇవాళ క్లాస్లో మనం రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎస్క్యూఎల్లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే కాన్సెప్ట్ చూద్దాం. సో దిస్ ఈజ్ అన్ ఈఆర్ డయాగ్రామ్. సో మనకందరికీ తెలుసు హౌ టు డ్రా ఏ ఈఆర్ డయాగ్రామ్. సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ ఎంటిటీ. Student is one entity and course is the other entity, and this is called relationship. So relationship is an association between entities. This is one entity and this is other entity. So మనకి ఆల్రెడీ తెలుసు రిలేషన్షిప్ డెఫినేషను. సో రిలేషన్షిప్ అనేది రెండు ఎంటిటీస్ మధ్య కానీ మూడు ఎంటిటీస్ మధ్య కానీ నథింగ్ బట్ అంటే ఎంటిటీస్ మధ్య కనెక్టివిటీని ఒక రిలేషన్షిప్ అనేది తెలియజేస్తుంది. ఈ మల్టిపుల్ టేబుల్స్ని ఎందుకు లింక్ చేయాలి అంటే మన మెయిన్ డెఫినేషన్ ఆఫ్ ది ఆర్డిబిఎంఎస్ అండ్ ది డెఫినేషన్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ ది డిబిఎంఎస్లో మనం ఆల్రెడీ చెప్పాం. సో వీఆర్ గోయింగ్ టు లింకింగ్ ది మల్టిపుల్ టేబుల్స్ టు రిట్రీవ్ ది డేటా. అంటే డేటా రిట్రీవ్ చేసుకోవడానికి మనం మల్టిపుల్ టేబుల్స్ దగ్గర నుంచి డేటా రిట్రీవ్ చేసుకుంటాం. సో అలా రిట్రీవ్ చేసుకోవాలంటే మనం ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది మన కాన్సెప్ట్. సో దిస్ ఈస్ వన్ ఎంటిటీ. సో మనకి ఆల్రెడీ తెలుసు వాట్ ఈజ్ ఎంటిటీ. ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. సో ఫర్ విచ్ వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ ది ప్రాపర్టీస్. సో ఈ ఎంటిటీలో మన ప్రాపర్టీస్ వచ్చేసి ఎస్ఐడి, ఎస్నేమ్, ఎస్ఏజ్. సో ఇందులో కీ యాట్రిబ్యూట్ వచ్చేసి ఎస్ఐడి and remaining attributes are there. So these attributes in the ER diagram can be represented by using ellipse, and this rectangular box can be the entity can be represented in terms of rectangular box, and relationship can be relation can be represented by using the diamond box, right? So ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా టేబుల్స్గా క్రియేట్ చేయాలనేది చూద్దాం. So I hope you understand how we are going to what we are going to doing in this class. So this class is completely focusing on ఈ రిలేషన్షిప్ని ప్రాక్టికల్గా ఎలా ఎస్టాబ్లిష్ చేయాలన్నదే మన కాన్సెప్ట్. సో మనం ఎస్క్యూఎల్లో టేబుల్స్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ ది స్టూడెంట్ టేబుల్. స్టూడెంట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలుసు. Create table, name of the table is student. So in this table SID is the primary key and SName it is a varchar of 10 or something, and SAge so other attribute. This is number of 3. So this is how the table is created. So now one table is created. This is entity 1. The table is created. Now you will get a prompting table created. So now we are going to creating the other table. Course table we are going to creating now. So ఈ టేబుల్లో ఏం ప్రాపర్టీస్ తీసుకోవాలి, ఏ కాలమ్స్ తీసుకోవాలనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. అవి మనం ఇక్కడ నేను తీసుకున్నట్టుగా కంప్లీట్గా మీరు ఇలాగే తీసుకోవాలని లేదు. మీరు టేబుల్ని బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఎంటిటీస్, ఏ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ తీసుకోవాలనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది డెవలపర్ అండ్ ది రిక్వైర్మెంట్స్. సో డెవలపర్ ఆల్సో విల్ డెవలప్ ది డేటాబేస్ ఆర్ ఏ టేబుల్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. అంటే రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని టేబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. క్రియేట్ టేబుల్ నేమ్ కోర్స్. ఈ కోర్స్ టేబుల్లో మనం తీసుకున్నటువంటి కాలమ్స్ వచ్చేసి కోర్స్ ఐడి, ఇట్ ఈస్ ఏ ఇంటీజర్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఏ ప్రైమరీ కీ. సో మనకు తెలుసు ప్రైమరీ కీ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది రికార్డ్ యూనిక్లీ. సో నౌ కోర్స్ నేమ్, second attribute we are taking, course name is a varchar of 10. So ala we can take any number of attributes, it is not the problem. Now we will get that table
క్రియేటెడ్. సో మనం ఇప్పుడు 2 టేబుల్స్ క్రియేట్ చేసాం. మనం ఇందాక చూపించినట్టుగా ఈఆర్ డయాగ్రామ్ని మనం ఆ ఈఆర్ డయాగ్రామ్లో టేబుల్ 1 ఎంటిటీ 1కి టేబుల్ క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎంటిటీ 2. సో మనకు తెలుసు ఎంటిటీ అన్న, టేబుల్ అన్న, రిలేషన్ అన్న, దీస్ 3 ఆర్ ది సేమ్. దాన్ని ఎంటిటీ అంటే కన్వర్ట్ చేసినప్పుడు అది టేబుల్గా మారుతుంది. దాంట్లో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ని ఇక్కడ కాలమ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో నౌ 2 tables are created. So now we are going to creating the relationship table. సో ఆ రిలేషన్షిప్ ఏదైతే ఏ డయాగ్రామ్లో చూపించామో ఆ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి, 2 టేబుల్స్ మధ్య లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి అది ఎలా క్రియేట్ చేస్తామన్నది మనం చూద్దాం. సో ఇది వచ్చేసి 3rd టేబుల్, రిలేషన్ టేబుల్. ఈ రిలేషన్ టేబుల్ అనేది ఇంపార్టెంట్. క్రియేట్ టేబుల్, నేమ్ ఆఫ్ ది టేబుల్ ఈస్ ఎన్రోల్డ్. సో ఇక్కడ వచ్చేసి ఈ రిలేషన్షిప్లో అంటే ఈ రిలేషన్షిప్ అనేది చైల్డ్ టేబుల్గా పనిచేస్తుంది. దేనికి? స్టూడెంట్ టేబుల్కి చైల్డ్ టేబుల్ అవుతుంది, కోర్స్ టేబుల్కి చైల్డ్ టేబుల్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్రైమరీ కీ, ఫారెన్ కీ కాన్సెప్ట్ చూసాం. ప్రైమరీ కీ అనేది ఎప్పుడు కూడా పేరెంట్ టేబుల్లో ఉంటుంది, ఫారెన్ కీ అనేది చైల్డ్ టేబుల్లో ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఈఆర్ డయాగ్రామ్లో ఎస్ఐడి అనేది ప్రైమరీ కీ, సిఐడి అనేది ప్రైమరీ కీ. ఆ 2 ప్రైమరీ కీస్ ఈ రిలేషన్షిప్ టేబుల్లో ఫారెన్ కీగా ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడు ఆ లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవాలి, ఎస్ఐడి ఇంటీజర్ అండ్ సిఐడి ఈజ్ ఆల్సో ఇంటీజర్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిషింగ్ ఏ లింక్. ఫారెన్ కీ ఆఫ్ ఎస్ఐడి. ఈ ఎస్ఐడి అనే టేబుల్, ఎస్ఐడి అనే కాలం ఎక్కడ ఉంది? స్టూడెంట్ టేబుల్లో ఉంది. రెఫరెన్సెస్ స్టూడెంట్ ఆఫ్ ఎస్ఐడి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన రిలేషన్షిప్ టేబుల్లో, ఎన్రోల్డ్ టేబుల్లో ఉన్నటువంటి ఆ టేబుల్ తర్వాత స్టూడెంట్ టేబుల్ ప్రైమరీ కీ, ఫారెన్ కీగా మారుతాయి. ఇప్పుడు ఇది స్టూడెంట్, ఇది రిలేషన్షిప్ టేబుల్, ఈ రెండింటికి లింక్ ఎస్టాబ్లిష్ చేసాం ఇప్పుడు. సో నౌ వీ ఎస్టాబ్లిష్డ్ ది లింక్ బిట్వీన్ ది స్టూడెంట్ టేబుల్ టు ది ఎన్రోల్డ్ టేబుల్ ఈ లింక్ ద్వారా, ఫారెన్ కీ. సో ఇక్కడ ఎస్ఐడి అనేది ప్రైమరీ కీగా ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఫారెన్ కీగా మారుతుంది. ఇది పేరెంట్, ఇది ప్రైమరీ కీ, ఈ ప్రైమరీ కీ ఇక్కడ ఫారెన్ కీ అయింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిషింగ్ ది లింక్ బిట్వీన్ కోర్స్ టేబుల్ టు ఎన్రోల్డ్ రిలేషన్షిప్. ఈ రెండింటికి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఫారెన్ కీ ఆఫ్ సిఐడి రెఫరెన్సెస్ కోర్స్ ఆఫ్ సిఐడి. సో నౌ ద టేబుల్ ఈస్ ఓవర్. ఇప్పుడు ఈ రెండింటికి లింక్ ఎస్టాబ్లిష్ చేసాం. సో ఫైనల్గా మనం ఇప్పుడు ఇది చూస్తే దీనికి అర్థమయ్యేది ఏంటి అంటే, ఇప్పుడు 2 టేబుల్స్ని మనం లింకప్ చేసాం బై యూజింగ్ సమ్ రిలేషన్. ఈ రిలేషన్షిప్ ద్వారా రెండింటిని ఎస్టాబ్లిష్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ కీ ఇక్కడ చైల్డ్ అవుతుంది, ఫారెన్ కీ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ కీ ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది. అంటే ఈ టేబుల్ ఎన్ని ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ ఉన్నాయి? 2 ఫారెన్ కీస్ ఉన్నాయి. అందుకని మనకి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, కెన్ ఏ టేబుల్ కంటైన్ మోర్ దెన్ 1 ప్రైమరీ కీ? అంటే ఒక టేబుల్లో ఎన్ని ప్రైమరీ కీస్ ఉండొచ్చు అంటే 100% ఓన్లీ 1 ప్రైమరీ కీ మాత్రమే అలౌ చేస్తుంది. మరి ఒక టేబుల్లో 2 మోర్ దెన్ 1 ఫారెన్ కీ ఈజ్ అలౌడ్ అని అడుగుతుంది. 100% ఈజ్ అలౌడ్. మనం ఆల్రెడీ ఇక్కడ చూసినట్టుగా ఈ రిలేషన్ టేబుల్లో, ఈ టేబుల్లో మనకి ఇప్పుడు ఇక్కడ 2 ఫారెన్ కీస్ ఉన్నాయి. ఈ 2 ఫారెన్ కీస్ ఏంటి? దే ఆర్ ప్రైమరీ కీస్ ఆఫ్ అనదర్ టేబుల్స్. ఈ టేబుల్లో సపరేట్గా ఇది ప్రైమరీ కీ అవుతుంది, ఈ టేబుల్లో ఇది సపరేట్గా ప్రైమరీ కీ అవుతుంది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ఎంటిటీస్. ఎన్ని ఎంటిటీస్ తీసుకున్నాం అన్ని ఎంటిటీస్ మనం సక్సెస్ఫుల్గా లింక్ ఎస్టాబ్లిష్ చేసేసాం. సో దట్ ఈస్ ది మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్, ది హౌ టు ఎస్టాబ్లిష్ ఏ లింక్ బిట్వీన్ టేబుల్స్ బై యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిలేషన్షిప్. సో మనకి రిలేషన్షిప్ అండ్ డెఫినేషన్లోనే ఉన్నట్టుగా ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ బిట్వీన్ ది ఎంటిటీస్. ఒకసారి మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసేస్తే రిలేషన్షిప్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి
we can write multiple queries or we can retrieve the data from the two tables. రెండు టేబుల్స్లో ఉన్నటువంటి డేటాను తీసుకునేదానికి simultaneously at once we have to establish a relationship. ఈ రిలేషన్షిప్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలన్నదే మన కాన్సెప్ట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ టు ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ ఎంటిటీస్ ఆర్ టూ టేబుల్స్. సో ఎప్పుడైతే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిపోతుందో మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, సింపుల్ ఎగ్జాంపుల్, దెన్ విల్ గెట్ ఏ క్లారిటీ. ఇది స్టూడెంట్ టేబుల్ అనుకోండి, దిస్ ఈజ్ స్టూడెంట్ టేబుల్. ఈ స్టూడెంట్ టేబుల్లో ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ ఏజ్ ఉంది, 1A 20, 1B 21. Now this is a course table. ఈ కోర్స్ టేబుల్లో వచ్చేసి మనకి సిఐడి, సి నేమ్ ఉంది. ఈ కోర్స్ ఐడి ఏంటంటే 101 DBMS అనుకుందాం, 102 జావా అనుకుందాం. సో కోర్స్ టేబుల్లో ఈ డేటా ఉంది, స్టూడెంట్ టేబుల్లో ఈ డేటా ఉంది. ఇప్పుడు ఈ టూ టేబుల్స్ని మనం ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాం. ఈ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే మనం ఇప్పుడు చూసినట్టుగా ఇక్కడ ఎస్ఐడి ఉంటుంది, కోర్స్ ఐడి ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఈ రెండింటికి లింక్ ఇక్కడ లింకప్ చేసాం కాబట్టి సో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ కోర్స్ ఎస్ఐడి, సో ఎస్ఐడి 1, ఎస్ఐడి స్టూడెంట్ 1, రికార్డ్ 1 ఆర్ స్టూడెంట్ 1, ఈయన 101 తీసుకున్నారనుకోండి కోర్స్. తర్వాత 1 అనే స్టూడెంట్ 102 కూడా తీసుకోవచ్చు, 2 అనే స్టూడెంట్ 101 అంటే డిబిఎంఎస్ తీసుకోవచ్చు, 2 అనే స్టూడెంట్ జావా కూడా తీసుకోవచ్చు, రైట్. సో ఇలా ఎప్పుడైతే లింక్ ఎస్టాబ్లిష్ చేసామో మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఫైండ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ డిబిఎంఎస్ అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్ డిబిఎంఎస్ అనే కోర్స్ తీసుకున్నారు అని అడిగినప్పుడు మనం ఈ టేబుల్ చూస్తే చెప్పేయచ్చు, స్టూడెంట్ 1 తీసుకున్నారు అండ్ స్టూడెంట్ 2 తీసుకున్నారు. సో స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 తీసుకున్నారు. ఆ స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 ఎవరు అనేది ఎక్కడ తెలుస్తుందంటే ఆల్రెడీ లింక్ టేబుల్ లింక్ చేసాం కాబట్టి వీ నీడ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ 1 and 2. 1, 2 తీసుకున్నారు కాబట్టి, సారీ ఇది 2 ఇది తీసుకున్నారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అంటే 1 అనే ఆయన ఎవరంటే ఏ అనే నేమ్ అండ్ ఏజ్, 1 స్టూడెంట్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఇది ఉంటుంది, 2 స్టూడెంట్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఇది ఉంటుంది, ఓకే. సో లైక్ వైజ్ హూ ఆప్టెడ్ ఫర్ జావా, సో జావా ఎవరెవరు తీసుకున్నారు, రోల్ నెంబర్ 1 తీసుకున్నారు, 2 తీసుకున్నారు. సో మనం ఇలా టేబుల్స్ని లింక్ చేయడం వల్ల, రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల సో వీ కెన్ రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. దట్ ఈస్ ఓన్లీ ది ప్రైమరీ గోల్ ఆఫ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. By using the tables, so that is the main agenda or main use of the relational database management system. Relational database management system, it tells about how to how to establish the links among the tables, and after establishing the link among the tables, how to retrieve the data. So that is the main important point about the RDBMS, or relational database management system. So ఇప్పుడు ఈ లింకప్ చేసిన తర్వాత మనం ఎలా ఒక క్వైరీ రాద్దాం, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ క్వైరీ రాద్దాం. ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్లో చెప్పినట్టుగా మనం ఎలా రిట్రీవ్ చేసుకోవాలి డేటాని, ఫైండ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ డిబిఎంఎస్ ఆర్ హూ ఆప్టెడ్ ఫర్ జావా అనేది మనం ఇక్కడ చూపించినట్టుగా ఒకవేళ మనం కనుక క్వైరీ రాయాలనుకుంటే ఎలా రాయాలి అనేది చూద్దాం. లైక్ దిస్ వీ కెన్ రైట్ మల్టిపుల్ క్వైరీస్ అనేది మనకు అర్థం అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం క్వైరీ రాస్తాం. ఏంటంటే మన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ది డీటెయిల్స్ ఆఫ్ ఏ స్టూడెంట్ who opted, subject called DBMS,
డిబిఎంఎస్ అనే సబ్జెక్టు ఇది ఒక సింపుల్ క్వైరీ. ఇలాంటి క్వశ్చన్స్ని మనం మల్టిపుల్ క్వశ్చన్స్ని జనరేట్ చేయొచ్చు, మల్టిపుల్ క్వైరీస్ మనం రాయగలుగుతాం. సో ఒక ఎగ్జాంపుల్ క్వైరీ చూద్దాం. అది ఎలా రాయాలంటే ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మనకు టేబుల్స్ ఏమేమి ఉన్నాయి, స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ కమా ఎన్రోల్డ్ కమా కోర్స్, వేర్ మనకి ఆ లింకప్ ఎలా ఎస్టాబ్లిష్ చేసింది మన క్వైరీ రాయాలి అంటే వేర్ స్టూడెంట్ డాట్ ఎస్ఐడి ఈక్వల్ టు ఎన్రోల్డ్ డాట్ ఎస్ఐడి. అంటే మనకి స్ట్రక్చర్ గుర్తుండి, ఇది రిలేషన్షిప్ టేబుల్. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంటు ఇక్కడ ఉన్న స్టూడెంటు మ్యాప్ చేసుకుంటుంది అనమాట ఈ క్వైరీతో. తర్వాత చెక్ చేయాలి అండ్ ఎన్రోల్డ్ డాట్ సిఐడి, ఇక్కడ ఉన్నటువంటి సిఐడి ఇక్కడ ఉన్నటువంటి సిఐడి ఒకటైనా కాదా మ్యాచ్ చెకింగ్ చేయడం. కోర్స్ డాట్ సిఐడి ఇది చెక్ చేస్తాం. ఈ రెండు చెక్ చేశాక మనం ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నాము, దట్ క్వశ్చన్ మన ఇంటెన్షన్, మన క్వశ్చన్ ఏంటి, డిబిఎంఎస్ సబ్జెక్ట్ డిబిఎంఎస్ ఎవరు తీసుకున్నారని తెలియాలంటే వేర్ సబ్జెక్ట్ అంటే మనకి ఇక్కడ కోర్స్ నేమ్లో ఏముంటుంది, కోర్స్ నేమ్ ఈక్వల్ టు డిబిఎంఎస్. ఈ డిబిఎంఎస్ కోర్స్ ఎవరు తీసుకున్నారో అని అడుగుతాం. సో మనం ఇలా అడగంగానే ఏమవుతుందంటే ఫస్ట్ అది ఫిల్టర్ చేసుకుంటుంది బై రైటింగ్ దిస్ క్వైరీ. దిస్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్ క్వైరీ అంటాం. ఇలాంటి క్వైరీస్ రాసిన తర్వాత మన క్వశ్చన్ డిబిఎంఎస్ ఎవరు తీసుకున్నారని చెక్ చేయడం, డేటా ఎలా రిట్రీవ్ అవుతుందంటే ఫస్ట్ ఫిల్టర్ చేసుకుంటుంది. ఫస్ట్ ఈ టేబుల్ని చెక్ చేసుకొని ఇక్కడ ఎవరెవరు మ్యాచ్ అయ్యారనేది డేటా రిట్రీవ్ చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ కోర్స్ ఐడి ఎవరు మ్యాప్ అయ్యారని చెక్ చేసుకుంటుంది. తర్వాత ఫైనల్గా ఈ టేబుల్లో ఈ స్టూడెంట్ ఎవరైతే డిబిఎంఎస్ స్టూడెంట్ మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా డిబిఎంఎస్ ఎవరైతే తీసుకున్నారో ఆ డేటా మనకి ఫిల్టర్ చేసి, సో దట్ రిజల్ట్ విల్ బి మన ఎగ్జాంపుల్ ప్రకారం డేటాబేస్ డిబిఎంఎస్ ఎవరెవరు తీసుకున్నారు, రోల్ నెంబర్ 1 and 2. రోల్ నెంబర్ 1 and 2 అనే డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి, స్టూడెంట్ టేబుల్లో ఉంటాయి. సో మనకి సెలెక్ట్ స్టార్ అన్నాం అంటే ఆల్ డీటెయిల్స్ కావాలి, వాళ్ళ డీటెయిల్స్ ఆల్ కావాలంటే 1A 20, 1B 21. నాకు ఒకవేళ ఆల్ వద్దు, జస్ట్ ఫైండ్ ది డీటెయిల్స్ ఆఫ్ అనకుండా ఫైండ్ ది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అన్నాను అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ ఎస్ నేమ్, ఓన్లీ నేమ్ కావాలనుకున్నప్పుడు మనకి ఓన్లీ నేమ్ ప్రింట్ అవుతుంది, రైట్. సో లైక్ వైజ్ వీ కెన్ రైట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్వైరీస్ by connecting the multiple tables. That is the main agenda and the concept of relationship, right. I hope you understand. So this is the class we wanted to discuss. Please practice more on it, then we'll go for the next concept in the next video. Thank you all.